ఈరోజు నేను తీసుకున్న ధ్యానాంశము దానియేలు 11వ అధ్యాయము 33వ వచనము. తమ దేవుణ్ణెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దోస్ హూ నో దేర్ గాడ్ దే విల్ డూ మైటీ ఎక్స్‌ప్లాయిట్స్ అని ఇంగ్లీష్‌లో ఉంటది. గొప్ప కార్యములు కంటే ఈ వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంగ్లీష్‌లో ఏంటంటే మైటీ ఎక్స్‌ప్లాయిట్స్. అంటే మైటీ అంటేనే ఇట్స్ మోర్ పవర్‌ఫుల్ అన్నమాట. చాలా గొప్ప కార్యాలు జస్ట్ దేవుడిని తెలుసుకుంటే చాలంట గొప్ప కార్యాలు చేయగలుగుతామంట. ఈ దేవుడు ఈ క్రెడిట్ మనకి తనతో పాటు మనకు ఆపాదిస్తుంది. ఆయన మైటీ గాడ్. ఆయన చాలా సర్వశక్తిమంతుడు. అట్టి దేవుడు మన మన జీవితాల ద్వారా గొప్ప కార్యాలు జరిగించి, అధికమైన మహిమ తనకు ఆపాదించుకుంటూ, మనల్ని కూడా తన పాటు ఆ మహిమలో పార్ట్ అవ్వడానికి అంటే, ఆ మహిమను మనము కూడా అంటే పార్ట్నర్‌షిప్ ఉండడానికి దేవుడు మనకు ఈ ఆధిక్యత కలుగజేశాడు. కండిషన్ ఏంటి అంటే గొప్ప కార్యాలు. మామూలుగా మనం జూస్తే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అయితే ఏమంది బైబిల్ ప్రకారము 11 హెబ్రీ 11లో హీరోస్ ఆఫ్ ఫెయిత్ ప్రతి ఒక్కరి జీవితాన్ని చూసామనుకోండి, ప్రతి ఒక్కరు ఒక గ్రేట్ ఫెయిత్‌ని ఎగ్జిబిట్ చేశారు. నోవాహ్ అనుకోండి. నోవాహ్ ఏం చేశాడు? ఒక ఓడ కట్టాడు. ఆయన ఒబీడియన్స్‌ని దేవుడు హైలైట్ చేశాడు. ఆయన ద్వారా అనేక పక్షులు, జంతువులు దానితో పాటు మనుషుల జీవము ఈరోజు ఉందంటే నోవాహ్ ఎఫర్ట్. కానీ అది చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడే అక్కడ వర్షమనంగా తెలియని వాళ్ళకి వర్షాన్ని చూపించాడు. సో, ఈయన ఒక గొప్ప కార్యం చేశాడు. మొత్తం హ్యుమానిటీతో పాటు తన వంశాన్నే కాకుండా భూమి మీద ఉండే ప్రతి ఒక్కరిని రక్షించినాడీయన. ఈయన రక్షకుడుగా అక్కడ కనిపిస్తా ఉన్నాడు. కానీ ఈ యాక్ట్ జరగడానికి కారణం ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు. ఇట్టి దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, తన దేవుణ్ణి ఎరిగితే చాలంట వాళ్ళు బలమైన కార్యాలు చేస్తారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు నేను బలమైన కార్యాలు చేయాలి. నోవాహ్‌కొక ఎగ్జామ్షన్, లేకపోతే అబ్రహాంకొక ఎగ్జామ్షన్, సంసోనుకొక ఎగ్జామ్షన్, దావీదుకొక్కటే చూపించే దేవుడు కాదు. అప్పుడన్నా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు మనతో ఎలా ఉన్నాడంటే, ఆయన మనలో ఉన్నాడు. మనం ఎలాంటి వారమై ఉన్నామంట? 2 కొరింథీలు 6, 16, 18లో ఏమని ఉంటదంటే, మనం మనం జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాం. దేవుడు ఎక్కడుంటున్నాడు అంటే, మనలోనే ఉంటున్నాడు. సో, మనలో ఉండే దేవుడు మన ద్వారా బలమైన కార్యాలు చేయించాలని ఆశపడుతున్నాడు. ఈ బలమైన కార్యాల ద్వారా ఆయన నామాన్ని తెలియని వారికి తెలియపరచాలనుకుంటున్నాడు. ఈ బలమైన కార్యములు చేయించగలిగిన ఈ దేవుడు తనకు మన జీవితాల ద్వారా మహిమను ఆపాదించుకోవాలనుకుంటున్నాడు. ఈ బలమైన కార్యములు చేయగల ఈ శక్తిమంతుడగు దేవుడు మన మన జీవితాల ద్వారా ఏమంటారంటే సువాసన యాగంగా తన సన్నిధికి ధూపం రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ బలమైన దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన అబ్రహామునైతే ఒక వాగ్దానం ఇచ్చి, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు నీ తండ్రి ఇంటిని వదిలి రమ్మని అని ఆదికాండము 12వ అధ్యాయంలో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నిన్ను బట్టి దేశాలు ఆశీర్వదించబడతాయి అన్న ఒక ఆశీర్వాదం. అప్పుడు అబ్రహాము జీవితం ఏంటండి? హి వాస్ ఆయనకి పిల్లలు లేరు. శారా మృతతుల్యమైన గర్భం వచ్చినా కూడా బట్ స్టిల్ హి వాస్ ఫెయిత్‌ఫుల్. ఎందుకు ఫెయిత్‌ఫుల్ అంటే నిజంగా చెప్పాలంటే అబ్రహాం ఫెయిత్‌ఫుల్ అండి. హి టర్న్ అవే. ఆయన వాళ్ళ భార్య మాట విని దారి తప్పిపోయాడు. ఒక హాగర్‌ను జీవితంలోకి ఇన్వైట్ చేశాడు. ఇష్మాయేల్‌ని భూమి మీదకి సంతానాన్ని తీసుకొనొచ్చేసాడు అబ్రాహాం. అయినా కూడా ఆయన విశ్వాసులకు తండ్రి అని గొప్ప దేవుడు ఆయనని ముద్ర ముద్ర వేశాడు. ఎందుకంటే గాడ్ వాంట్స్ టు హావ్ గ్లోరీ త్రూ ఎవ్రీ ఇండివిడ్యువల్ లైఫ్. అది అబ్రహామే స్పెషల్ గాదు. లేకపోతే ఇంకొకరు స్పెషల్ గాదు. ప్రతి ఒక్కరు ఆయనకి యూనిక్ పీస్ బికాజ్ వి ఆర్ ద మాస్టర్ పీసెస్. ఈ మాస్టర్ పీస్‌ని తయారు చేసింది ద క్రియేటర్. ఆ క్రియేటర్ అనుకుంటున్నాడు. నేను యేసుక్రీస్తు ద్వారానే నేను మహిమను తెచ్చుకోవాలనుకోవట్లేదు గానీ, నీ ద్వారా, నా ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా ఆయన మహిమను ఆపాదించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ద థింగ్ ఈస్ కమ్ టు హిమ్ విత్ యువర్ వీక్‌నెసెస్. ఇప్పుడు మనం నోవాహుని చూసామనుకోండి. నోవాహు జలప్రళయం అయిన తర్వాత తన సొంత కుమారుడిని శపించడం మనం అక్కడ చూస్తాం.
నా పార్ట్ శపించడం గురించి కాదు. హి హాస్ సమ్ వీక్‌నెసెస్. కుమారుడిని కూడా ఆయన ఆ టైంలో అరే! నన్ను దేవుడు అంతమందిలో నుంచి నన్ను కాపాడాడు. ఇట్స్ హిస్ మెర్సీ అండ్ హిస్ గ్రేస్. మేము రావడమే ఇంకొక జనాభా లెక్కలో ఒకరు ఆశీర్వదించబడిన జనాంగంగా ఉండొచ్చు కదా! అది నా సొంత కుమారుడి పిల్లలే అని అనుకోలేదు. జస్ట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ హి వాస్ మూవ్డ్ విత్ ఏమంటారంటే ఆయన చాలా ఆ భావోద్రేకాలలో గురైపోయి హి స్టార్టెడ్ టు కర్స్ చేసేసాడు. సొంత కుమారుని అయిపోయింది. ఆ శపితమైన జనాంగం వచ్చేసింది. మనం మన అంటే దేవుడు శూరకార్యాలు చేయాలనుకుంటున్నాడు కానీ, మన వీక్‌నెసెస్ ద్వారా మనలో ఉన్న ఐ దాన్ని బట్టి మనమే ఆ ఎబిలిటీలోనికి వెళ్ళలేకపోతున్నాం. ఇంకా మలాకి 4:16లో ఏమనుంటదంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియగ్గి ఆలకించును. ఎంత ప్రివిలేజ్ అండి. మనం ఇంట్లో మాట్లాడుతా ఉంటాం. మన పిల్లలకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాం. అయినా వాళ్ళ చెవిలో పడనే పడదు. అమ్మా అది చెయ్యదమ్మా బాబు ఇది చెయ్యదు. ఇలా ఉండు, అలా ఉండు. సలహాలిస్తున్నా కొన్ని మనం చెవిలోనే పెట్టుకోము. కానీ నా దేవుడు ఎంత ప్యాషనేట్ అంటే, నీ గురించి, నా గురించి ఎంతగా ఇష్టపడుతున్నాడంటే, ఇద్దరు వ్యక్తులు యెహోవా యందు భయభక్తి కలిగిన వారు మాట్లాడుతుంటే సర్వశక్తిమంతుడు చెవియొగ్గి ఆలకిస్తాడంట అండి. ఎంత ప్రివిలేజ్ మన మాటల్లో. మనం ఇట్లాంటి మాటలు ఆశీర్వాదానికి మాట్లాడుతున్నామా? లేకుంటే ఇతరులు బాధపెట్టిన సంగతులు మాట్లాడుతున్నామా? దేవుని గురించి మాట్లాడుతున్నామా? ఇద్దరు కూడి మాట్లాడుతా ఉంటే మనం కొన్ని సందర్భాల్లో వినకూడనివి కూడా వింటా ఉంటాం. కానీ మన మాటలు సర్వశక్తిమంతుడు చెవియకి ఇంటున్నాడండి. కొన్నిసార్లు మన స్పౌస్ మన మాట వినకపోవచ్చు. మన చిల్డ్రన్ మన మాట వినకపోవచ్చు. లేకపోతే ఒక టీచర్ అయితే వాళ్ళ స్టూడెంట్స్ మాట వినకపోవచ్చు. మన సబార్డినేట్స్ మన మాట వినకపోవచ్చు. కానీ నా దేవుడు మన ప్రతి మాట ఒకవేళ మనం శూర కార్యాలు దేవుని గొప్ప కార్యాలు చేయాలని దేవుని కోసం నేను ఈరోజు ఇలాంటి స్టాండ్ తీసుకుంటానని మనం మాట్లాడితే దాన్ని వెనకాల బ్యాకప్ ఇవ్వడానికి మన దేవాది దేవుడు మనతో ఉన్నాడు. ఆర్ వి విల్లింగ్? మనం మనం కోరుకుంటున్నామా? గొప్ప కార్యాలు చేయగలమని. అది ఏదో పుస్తకాలలో బైబిల్‌లోనే ఒక నిఘంటువులో ఒక స్టోరీ లాగా ఉండాలని దేవుడు ఇష్టపడటం లేదు. యోనా ఉన్నాడు. యోనా గ్రంథమే రాయబడింది. ఎవ్రీ టైమ్ వి లుక్ ఎట్ యోనా. యోనా వాస్ ఎ గుడ్ ప్రీచర్. చెప్పాలంటే యోనాకి ఇచ్చిన అసైన్‌మెంట్ ఎంత గొప్పదంటే ఒక్కసారి ఒక్క ప్రీచింగ్ అండి. ఒక్క ప్రీచింగ్‌లో లక్షల మంది సేవ్డ్. వన్ ప్రీచర్. ఈవెన్ అది న్యూ టెస్టమెంట్‌లో కూడా రికార్డ్ అవ్వలేదు. వన్ ప్రీచర్ అట్ ఎ స్ట్రెచ్ చేంజ్డ్ ద హోల్ సిటీ ఫర్ ద రిపెంటెన్స్. కానీ వాట్ ఈస్ యోనా? యోనా వాస్ ఎ కవర్డ్. వాట్ ఈస్ యోనా? యోనా డెఫినిషన్ మనం చెప్తే యోనా అవిధేయుడండి. యోనా పారిపోయే స్వభావం కలిగిన వాడు. యోనా పక్కన ఉన్న నినివే నాశనం అవ్వాలని కోరుకున్నవాడు. ఇలాంటి యోనానే దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడండి. బట్ ద థింగ్ ఈస్ గాడ్ వాంట్స్ టు గ్లోరిఫై హిమ్సెల్ఫ్ విత్ అవర్ వీక్‌నెసెస్. నాట్ విత్ అవర్ పర్ఫెక్షన్. ఒకరు మనకు జాబ్ ఇవ్వాలంటే మనలో ఎన్నో బెస్ట్ క్వాలిటీస్ అట్‌లీస్ట్ మార్క్స్ అన్నా ఉండాలండి మనకు. అట్లుంటేనే మనం ఈ లోకంలో ఎలిజిబుల్. కానీ నా దేవుడు ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే, మన లోపాలతో కూడా మనం ఎళ్ళినా కూడా దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎవ్రీ హీరో దట్ వి లుక్ సంసోను ఒక మంచి యోధుడు. ఆయనలో బలమున్నప్పుడు ఆయన ప్రాకారాల ఏమంటారంటే గేట్స్‌ని గూడా ఎత్తుకొని ఎళ్ళిపోయాడు. బట్ స్టిల్ హి వాస్ అన్ అటర్ ఫెయిల్యూర్. కళ్ళు పోగొట్టుకున్నాడండి. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ వీక్‌నెస్. బట్ స్టిల్ గాడ్ హాస్ నాట్ ఎండెడ్ హిస్ లైఫ్. ఫెయిల్యూర్‌గా ఆయన లైఫ్ ఎండ్ చేయలేదండి దేవుడు. సంసోను తన జీవితంలో చచ్చిపోవడం ఓకే అనుకున్నాడు. నేను చచ్చిపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నాడు సంసోన్. సంసోన్‌ని దేవుడు అంటున్నాడు, సంసోను నీ చాయిస్ నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావేమో. బట్ స్టిల్ ఐ హావ్ ఎ కంపాషన్. లాస్ట్‌లో సంసోను రియలైజేషన్‌కొస్తాడు. అయ్యో! నేను ఇలా చనిపోవడానికి వీల్లేదు. కళ్ళు లేనోడిలాగా చనిపోవడానికి వీల్లేదు. దేవా ఒక్కసారి ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల మీద ప్రతీకారం చేస్తాను. హి వెంట్ ఆన్. దెన్ ఫైనల్లీ హిస్ డెత్ రికార్డ్‌లో ఏమనుంటదంటే ఆయన బలం కలిగి, జీవం కలిగి చంపినప్పటికంటే లెక్క ఎక్కువుందంట.
రిపెంటెన్స్ తరువాత కూడా దేవుడు తన గ్లోరీని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఇది పాత నిబంధనలో అంత ప్రివిలేజ్ అయితే, వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ దట్ వి ఆర్ స్టాండింగ్. మనం ఇప్పుడు నిల్చున్న ఈ గ్రౌండ్, ఇప్పుడున్న ఈ సమయం ఎంత గొప్పదంటే 2 కొరింథీయులు 5:21 ఏమనుంటదంటే, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. నీవు నేను దేవుని నీతి అంటండి. మన తల్లిదండ్రులు మన గురించి చెప్పాలంటే, మన ఫ్రెండ్స్ మనకు ప్రియులైన వారు మన గురించి చెప్పాలన్నా, మన స్పౌస్ మన గురించి చెప్పాలన్నా, మన బిడ్డలు మన గురించి చెప్పాలన్నా, మన తప్పులు లెక్క పెట్టకుండా వాళ్ళు మనల్ని కాంప్లిమెంట్ చేశారంటే చాలా గ్రేట్ థింగ్. కానీ ఎక్కువగా వాళ్ళు మన తప్పుల్ని మనకెత్తి చూపుతూనే ఉంటారు. వేర్ వి ఆర్ ఫెయిల్డ్. అప్పుడప్పుడు మన మనసాక్షి అట్ ద బెడ్ మనం పడుకుంటే వేర్ వి ఫెయిల్డ్ అన్నది మనకు ఈజీగా మన సొంత మైండే మనల్ని బ్లేమ్ చేసే టైంలో కూడా దేవుడు ఏమంటున్నాడంట, మనం పాపమెరుగని ఆయనను పాపముగా చేసి మనం దేవుని నీతి అగడానికి దేవుడు ఇష్టపడినాడు, తండ్రి అయిన దేవుడు. వి ఆర్ రైచియస్ బిఫోర్ హిస్ సైట్. ఎంత రైచియస్ అంటే, నీవు నేను గర్భంలో రూపించబడక ముందే, ఇర్మియా 1:5లో ఏమంటదంటే, గర్భంలో నిన్ను రూపింపక ముందే నిన్నెరిగితిని. మన తల్లి గూడా మనల్ని కనుక్కోలేదండి. బిఫోర్ 1 మంత్ షీ వాస్ అనేబుల్ టు రికగ్నైజ్ దట్ వి ఆర్. మనం ఎగ్జిస్ట్ అయినామని సొంతం కన్న తల్లి గూడా మనల్ని గుర్తించలేదు. తర్వాత డైట్‌లో చేంజెస్ చేసుకుంటది. కానీ నువ్వు నేను దేవుని సంకల్పంలో ఉన్నాం కాబట్టే, ఆయన భయభక్తులు కలిగిన కుటుంబంలో దేవుడు చేర్చాలని, మన ద్వారా గొప్ప కార్యాలు చేయించాలని దేవుడు చాలా ఇష్టపడతా ఉన్నాడు. అదే మొదటి తిమోతి 5:6లో ఏమనుంటదంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదంట. సో, దైవభక్తి కలిగి ఉండడం గొప్ప లాభ సాధకం. అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రాఫిట్ ఫర్ ఎన్ ఇండివిడ్యువల్. నీకు నాకు అది ప్రాఫిట్ అంటండి. దానికి మనం చేసిందంతా ఏం లేదు. జస్ట్ కమింగ్ టు హిస్ ఫీట్ అండ్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ ద ఫర్‌గివ్‌నెస్. ఒక్కటే ఒక్క మాట. మనం అనేక సార్లు సారీ అన్న వర్డ్ చాలా ఈజీగా మాట్లాడుంటాం. సారీ అని మనం చెప్పినా ది గ్రాంటెడ్‌గా తీసుకొని మనల్ని బాధించిన వాళ్ళుంటారు. సారీ అని చెప్పినా మనం చేసిన తప్పులు జీవితాంతం గుర్తుకు దాన్ని పోక్ చేసే వాళ్ళుంటారు. కానీ నా దేవుడు మనం పాపంలో ఇంకా అంటే పాపం ఎరుగని ఆయనను మన కోసము ఆ శిక్ష భరించి మనల్ని నీతి అగునట్లుగా తయారు చేశాడండి. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు అనిపిస్తది, దేవా దిస్ జర్నీ ఈస్ టూ హార్డ్ ఫర్ అస్. ఈ ఫెయిత్‌ఫుల్ జర్నీ చాలా కష్టం. అప్పుడప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వాలనిపిస్తది. ఒక టీవీ చూస్తే ఏముంది? ఒక టైం వేస్ట్ చేస్తే ఏముంది? దాంతో అలా సమయం గడిపేస్తే ఏముంది? చాలా కాంప్రమైజ్ లైఫ్ మనం గడుపుతా ఉంటాం. కానీ అదే ఫిలిప్పీలు 4:13లో ఏమనుంటదంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఇఫ్ యూ డిసైడ్, నీ దేవుడు ఎంత ప్రివిలేజ్ నీకిచ్చాడంటే, నువ్వు డిసైడ్ చేసుకున్నావనుకో, దేవా నేను నీతో సమయం గడపాలని ఇష్టపడుతున్నానని నువ్వు ఒక్కసారి అడిగావనుకో, నిన్ను బ్యాకప్ చేయడానికి, నిన్ను బలపరచడానికి నీ దేవుడు సర్వదా సిద్ధంగా ఉన్నాడంట. ఎంత సిద్ధంగా ఉన్నాడంటే, నువ్వు అనుకున్నవి సమస్తం చేయగలుగుతావు. నీ బిడ్డల్ని ఐఏఎస్ ఆఫీసర్‌లు చేయాలన్నా చేయగలుగుతావు. ఇఫ్ యూ డిపెండ్ ఆన్ హిమ్. నాట్ బికాస్ దే ఆర్ ఇంటెలిజెంట్. లేకపోతే నువ్వు వాళ్ళని పలానా కోచింగ్ సెంటర్‌లో ఏసినందుకు కాదు. బికాజ్ యూ రిలై ఆన్ హిమ్. ఎంత గ్రేట్ ప్రివిలేజ్ కదా! ఆయన మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన సమస్తం చేయగలడంటండి. మనం నమ్మగలుగుతున్నామా? నమ్మడం మనకు సాధ్యమవుతుందా? అదే యాకోబు పత్రిక 1:17లో ఏమనుంటదంటే, శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనం అనుభవిస్తున్న హెల్త్ అయితేమి, మనం అనుభవిస్తున్న కుటుంబాలైతేమి, మనం అనుభవిస్తున్న ప్రతి బెనిఫిట్స్ అయితేమి, రక్షణ అయితేమి, అన్నిటికంటే ఇవన్నీ పరసంబంధమైనవే. మనం అనుకుంటాం ఇది అందరికీ కలిగినట్టు, లోకంలో ఉన్న వాళ్ళలా కలిగినట్టే కలిగిందనుకుంటాం. నో, 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 నో. వి ఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్.
ఇవి శ్రేష్టమైనవి. మన బిడ్డలు శ్రేష్టమైన వారు. ఎందుకంటే గర్భంలో రూపించబడక ముందే దేవుడు వారిని తెలుసుకొని ఉన్నాడు. వారిని బలపరుస్తా ఉన్నాడు. వారికి ఆరోగ్యం ఇచ్చాడు మన బిడ్డలకైతే. మన మనం పొందుకుంటున్న జాబ్ అయితేమి, ప్రమోషన్ అయితేమి, లేకపోతే ఇంక్రిమెంట్ అయితేమి, లేకపోతే దేవుడు మనల్ని ఫీడ్ చేసిన విధానం అయితేమి అనుకుంటాం అందరిలాగా. నో, 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 నో. వి ఆర్ స్పెషల్ ప్రివిలేజ్డ్ పీపుల్. చాలా మందికి ప్రివిలేజెస్ లేవు. మనం అనుకుంటాం అందరితో పోల్చుకోనవసరం లేదు. నో, వి హావ్ ఎ గ్రేటర్ ప్రివిలేజ్. మనమే కాదు, మన తరతరాలు ఆశీర్వదించబడతాయి. ఇది దావీదు గారు గుర్తించారండి. 2 సమూయేలు 7 అధ్యాయం 29 వచనం అంటాడు దావీదు గారు, "నీ ఆశీర్వాదం నొందిన నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. అవర్ జనరేషన్స్ ఆర్ బ్లెస్డ్." కొంతమంది ఇంతలో కనపడి అంతలోనే మాయమై వారి తరతరాలు నాశనం అయిపోయిన జీవితాలున్నాయి మన ముందు. మనం చూడనివేమీ కాదు. కొంతమంది ఫ్లైట్ ఎక్కుతారు. ఇంటికి అక్కడెక్కడో గమ్యస్థానం చేరుతామనుకుంటారు. కుటుంబం మొత్తం నాశనమైన సంగతి మనం ఈ మధ్య కాలంలోనే విన్నాం. లండన్‌కెళ్ళాలనుకున్నారు. ఒక కుటుంబం అంతా చనిపోయారు. కానీ మన బిడ్డలు ఇంకా సురక్షితంగా ఉన్నారంటే, మన కుటుంబం ఆశీర్వదించబడిందండి. ఎంత ప్రివిలేజ్ కదా! ఇంకా సామెతలు 10:6లో ఏమనుంటదంటే, నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును. ఈ నీతి మనదా అండి? లేదు. పాపమెరుగని ఆయన పాపంగా చేయబడి మనకు నీతిని ఆపాదించాడు. కాబట్టి మన తల మీద ఏముందంట? ఆశీర్వాదాలున్నాయంట. వాట్ ఎ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. ఇంకా యెషయా గ్రంథము 64:24లో ఏమనుంటదంటే, వారు వేడుకొనక మునుపు బిఫోర్ వి అట్టర్ ఎ వర్డ్, దేవుని దగ్గర పోయి మనము మాట్లాడక ముందే అంట మన తండ్రి ఎంత మంచి తండ్రి అంటే, ఈ లోకపు తండ్రికైతే మనం కొన్నిసార్లు పిటిషన్‌లు పెడుతూనే ఉంటాం. అయినా కొన్నిసార్లు తండ్రి దానికి ఓకే చెప్పడు. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తాడు, సర్కమ్‌స్టాన్సెస్ చూస్తాడు. దాన్ని తీసుకోవడం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అన్నీ ఆలోచిస్తాడు. కానీ మనకు దేవుడు ఎంత మంచి దేవుడంటే, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. హి వెయిట్స్ ఫర్ అస్. ఎంత మంచి దేవుడండి. మన కోసం వెయిట్ చేస్తూ, మనం మాట్లాడితే చెవి ఎగ్గే దేవుడు. నా ద్వారా గొప్ప శూరకార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. మనం ఆయన ఆలయంగా ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు మన వైపు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఏమైనా బలపరచాలా? కానీ మనం ఏం చేస్తాం? లోకంలో అందరిని అడుగుతాం. మనకి ఇక్కడ ఇది చేయాలంటే ఏ కోచింగ్ సెంటర్‌కెళ్ళాలి? లేకపోతే ఇది చేయాలంటే ఎక్కడికెళ్ళాలి? అలా, అలా అని అన్ని అడుగుతా ఉంటాం. ఎప్పుడైనా మనం దేవుడిని అడిగామా? దేవుడిని అడిగితే సమస్తము చేయబడును. ఎందుకంటే మనల్ని బలపరచువాడు. మనం నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఇంకా మన లైఫ్‌లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనంటే బికాజ్ వి హావ్ నాట్ ఆ ఏరియాని మనం దేవునికి ఇంకా సబ్మిట్ చేయలేదని. ఇఫ్ యూ హావ్ ఎ డిజైర్, ఇఫ్ యూ థింక్ దట్ ఇంకా నేను పొందుకోవాలి అని అనుకున్నారనుకోండి, దేవుడు ఏమి నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చాలా ఆశపరుడివి అని ఏమి అనుకోడండి. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి ఈవి మన దేవుని నుండి మనకొస్తా ఉంది. ఆయన నిన్ను నన్ను ఎరిగిన దేవుడు గర్భంలో పుట్టక ముందే. మనం మాట్లాడుతుంటే చెవియొగ్గి ఆలకించే దేవుడు. ఎట్లాంటి దేవుడంటే హెబ్రీయులు రాసిన పత్రిక 13:5లో ఏమంటుందంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. అప్పుడప్పుడు షాడో గూడా మనల్ని వదిలిపెట్టి ఎళ్ళిపోతది. లైటింగ్ డిఫరెన్స్ ఒస్తే. చీకట్లోకెళ్తే షాడో కూడా వదిలేస్తది. పరిస్థితులు మారిపోతే, అంధకారమయంగా ఉండిపోతే కొన్నిసార్లు మనం డౌట్‌ఫుల్‌గా కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే, చాలా మంది మనల్ని వదిలిపెట్టి మాట్లాడడానికి ఈజీగా అంటారు. కానీ, నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు, తన ప్రియ కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతిరగని ఈ దేవుడేమంటున్నాడంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఇట్టి దేవుడు మనతో, మన ద్వారా గొప్ప కార్యాలు, శూర కార్యాలు జరిగించాలని ఆశపడతా ఉన్నాడు. అదే 2 కొరింథీలు 1:20లో ఏమనంటదంటే, దేని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. సో, ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బైబిల్ ఈస్ ట్రూ అండ్ ఇట్ విల్ స్టార్ట్ టు మానిఫెస్ట్. ఎందుకు తెలుసా? దేవునికి మహిమ కలుగుటకై. ఆయన మన జీవితాల్లో వాటిని చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ ఉదయ కాలంన మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మన ద్వారా గొప్ప కార్యాలు
చేయాలని ఇష్టపడుతున్నాడని. దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎంబీ చర్చ్ కమ్యూనిటీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ అండి.